సార్ నమస్తే, ఫైర్ ఆఫీస్ చిత్తూరు సార్. సార్ నేను ఆర్బీఎఫ్ఎస్ఐ చిత్తూరు మాట్లాడుతున్నాను. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్, చిన్నది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో సార్, మైనార్కి ఆపోజిట్లోనా. కొంచెం తొందరగా రండి సార్. రైల్వే స్టేషన్ చిత్తూరు సార్, రైల్వే స్టేషన్ చిత్తూరు సార్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంటారు సార్. సార్ ఫైర్ ఆర్పడమ్మా, ఫైర్ చూడండి. So we have not used any fire extinguisher. Fire is controlled. అంటే జనరల్ గా ఈ కొమ్మలు మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి. సో దానితో కొట్టి కూడా మనం చేయొచ్చు. ఆ సిలిండర్స్ అన్నటువంటిది వెరీ లిమిటెడ్ ఉంటాయి, ఒకసారి వాడినామంటే అయిపోతుంది. సిలిండర్లు వాడకూడదని కాదు, మనకు అందుబాటులో ఎక్కువ ఏది ఉంటే దాన్ని ఉపయోగిస్తే మనం ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో ఏ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్ గా ఏ విధంగా రెస్పాండ్ కావచ్చు, ఏ విధంగా చేయొచ్చు అన్నటువంటిది మనం ఇక్కడ తెలుసుకున్నాం. కూడా లేదు, మినిమం రీచ్ అవుతుంది. మన దగ్గర ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోయినా కానీ లేదా ఇతరత్ర పరికరాలు లేకపోయినా కానీ చెట్టు కొమ్మలతో బ్లాంకెట్ తో ఫైర్ ఎలా ఆపాలా అని మనకి డిఎఫ్ఓ గారు డెమోన్స్ట్రేట్ ప్రాక్టికల్ గా వారికి ఇబ్బంది చేసి చూపించారు. ఓకే, ఇలాంటి ప్రమాదం జరిగితే మన రైల్వేలో మనకి ఇబ్బందిగా మనం ఫస్ట్ మనం రియాక్ట్ ఎలా కావాలా, ఉన్న వాటితో రీచౌట్స్తో ఎలా ఫైర్ ని ఆపాలా అనే దాని గురించి చెప్పారు మనకి. ఓకేనా? ఇక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో కూడా ఆపచ్చు, ఆపకూడదు అనేది ఏం లేదు. కాకపోతే మనకు అన్నిటికంటే ఎక్కువగా ఇట్లా కొమ్మలు గిమ్మలు బాగా దొరుకుతాయి. ఇది ఒకరికి కాదు, 100 మంది అయినా చేయొచ్చు. అదైతే ఒకరు, ఇద్దరు, నలుగురు, ఇది 100,000 మంది అయినా చేయొచ్చు.